హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రోజుకు ఒక గ్లాస్ తాగిన ఫుల్ ఎనర్జీగా ఉండే మంచి హెల్దీ జ్యూస్ చూపించబోతున్నాను. ఈ జ్యూస్ని రోజుకు ఒక గ్లాస్ తాగినా చాలు మనకి చర్మానికి, అందానికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అలానే ఫుల్ ఎనర్జీగా కూడా ఉంటుంది. అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. అలానే ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే రోజుకు ఒక గ్లాస్ తాగారంటే ఫుల్ ఎనర్జీగా ఉంటారు. న్యాచురల్గా ఎటువంటి కలర్స్ కానీ షుగర్స్ కానీ వాడకుండా ఎంతో హెల్దీగా ఉండి ఈ డీటాక్స్ డ్రింక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ హెల్దీ జ్యూస్ కోసం కావాల్సినవి ఒక కీరాలో సగం తీసుకోవాలి. పైన చెక్క ఏమి తీనవసరం లేదు. అలానే మీడియం సైజు యాపిల్ని, ఒక చిన్న టమాటాని, అలానే ఒక మీడియం సైజు దానిమ్మకాయని తీసుకొని ఇలా ఒలిచేసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అలానే ఒక లెమన్ని, హాఫ్ ఇంచు అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, ఒక బీట్రూట్ని, అలానే ఒక క్యారెట్ని తీసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిపి నలుగురికి సరిపోతుందండి ఈ జ్యూసు. క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ముందుగా క్యారెట్ని పైన తొక్కంతా తీసేసుకొని శుభ్రం చేసేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే కీరాను కూడా పైన చెక్కేమి తీయకుండా ఇలా డైరెక్ట్గానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలానే తర్వాత ఒక మీడియం సైజు బీట్రూట్ని కూడా పైన చెక్కంతా తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఆ బీట్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత యాపిల్ని కూడా పైన చెక్కేమి తీయకుండానే డైరెక్ట్గానే వేసుకోవాలి. యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా పైన చెక్కేమి తీయకుండా మనం డైరెక్ట్గా వేసుకుంటే మనకి బాడీలోకి ఫైబర్ అనేది ఎక్కువగా వెళ్తుంది. యాపిల్ కట్ చేసేసుకున్నాక టమాటాని కూడా తీసేసుకొని టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకోవడం వల్ల స్కిన్ అనేది గ్లో అవుతుంది. అలానే మన కప్పులో ఒలిచిపెట్టుకున్న దానిమ్మకాయ గింజలు కూడా వేసేసుకోవాలి. అలానే చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, తర్వాత ఒక గుప్పెడు పుదీనాకులను కూడా శుభ్రంగా కడిగేసేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక నీళ్ళేమి పోయకుండా ముందు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ముందే నీళ్ళు అనేది పోస్తే మిక్సీ జార్లో చిందుతుంది కాబట్టి ముందు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తగినన్ని నీళ్లు పోసేసుకొని దీన్ని జ్యూస్ లాగా మళ్ళీ మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి నెట్లో వేసేసుకొని దీన్ని వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని వడకట్టుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకొని అలానే వడకట్టుకోవడానికి ఇలా స్ట్రైనర్ తీసేసుకొని కొద్దిగా ఈ గిన్నె మీద స్ట్రైనర్ పెట్టేసేసుకొని ఈ జ్యూస్ని పోసుకుంటూ ఇలా నిదానంగా స్పూన్తో తిప్పుకున్నామంటే పైనంతా పిప్పు ఉండిపోయి కింద జ్యూస్ వచ్చేసేస్తుంది. ఈ మిగిలిన పిప్పిని కూడా మళ్ళీ జ్యూస్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ని 2 సార్లుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిప్పిని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఇదే స్ట్రైనర్లో కొద్దిగా జ్యూస్ని పోసుకుంటూ మళ్ళీ వడగట్టుకోవాలి. వడగట్టేసేసుకున్నాక మళ్ళీ కొద్దిగా జ్యూస్ పోసేసుకొని మళ్ళీ దీన్ని కూడా వడగట్టేసేసుకోవాలి. ఇలానే 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరి పల్చగా కాకుండా చిక్కగా గ్రైండ్ చేసేసుకొని మనం వడగట్టేసేసుకోవాలి. జ్యూస్ అంతా వడగట్టేసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం మిగిలిన పిప్పిని కూడా మరొకసారి వేసేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని మరీ ఎక్కువగా పోయకూడదండి. కొంచెం పల్చగా ఉండకుండా చిక్కగా ఉండాలి. కొద్దిగా నీళ్లు పోసేసుకొని దీన్ని మళ్ళీ మరొకసారి గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ మనం దీని జ్యూస్ని వడగట్టేసేసుకోవాలి. ఈ జ్యూస్లో 9 రకాల వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఇలా వాడాం కాబట్టి మనకి చాలా హెల్దీ జ్యూస్ అనేది. మార్నింగ్ ఒక్క గ్లాస్ తాగారంటే ఫుల్ ఎనర్జీగా ఉంటుంది, డీటాక్స్గా పనిచేస్తుంది. హెల్త్కి, స్కిన్కి, అందానికి, ఆరోగ్యానికి అన్ని రకాల చాలా అంటే చాలా మంచిది. అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ జ్యూస్ని తాగొచ్చు. జ్యూస్ అంతా రెడీ అయ్యాక ఒక జార్లో పోసేసుకొని ఇలా కొద్దిగా సర్వ్ చేసేసుకొని అలానే ఈ జ్యూస్లో ఒక 2 స్పూన్లు సబ్జా గింజలు కూడా నానబెట్టేసేసుకొని నేను వేసుకుంటున్నాను. మీకు వీలుగా ఉంటే అవైనా వేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్లు సబ్జా గింజలు కూడా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసేసుకోవాలి. చల్లగా తాగే వాళ్ళైతే 4 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా లెమన్ కూడా పిండేసేసుకొని అలానే మనం పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వాడకుండా ఒక్కొక్క స్పూను తేనె కూడా వేసుకోవచ్చు. స్వీట్ అనేది తాగే వాళ్ళైతే కొంచెం తేనె కలిపి చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గానే ఇలానైనా తాగేసేయచ్చు. పిల్లలకైతే ఇలా ఒక స్పూన్ తేనె కలిపేసేసుకొని బాగా కలిపేసేసి పిల్లలకి ఇచ్చామంటే ఇష్టంగా కూడా తాగేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ హెల్దీ అండ్ ఎనర్జీ డ్రింక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.